మంత్రం ఈ లోకంలో ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి అవకాశం ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ ఉన్నది, మీకు అందరికీ ఉన్నది. మీ అందరికీ ఏమేమి లాభాలు ఉన్నాయో చెప్తాను. మీకు ఒక జీవితం ఉన్నది. 2, మీకు ఇప్పుడు దాకా జీవించడానికి దేవుని కృప ఉన్నది. 3, దేవుని వాక్యాన్ని ఇప్పటికి మీరు ఎన్నిసార్లు విన్నారో నాకు తెలియదు. భారతదేశంలో 120 కోట్ల మందిలో 5 కోట్ల మందే సువార్త విన్నారు, అందుట్లో మీరు ఉన్నారు. ఒక్కసారి కాదు, మీలో కొంతమంది 50, 100, 200 సార్లు కూడా విన్నటువంటి ఆధిక్యత మీకున్నది. నెంబర్ 3. నెంబర్ 4, దేవుడికి మీ మీద ఆశ ఉన్నది, దేవుడికి మీ మీద కోరిక ఉన్నది, మీరు ఉపయోగపడేటువంటి వ్యక్తులు అవ్వాలని. మీరు ఆయన యొక్క వాక్యానికి స్పందించి అనేక మందిని ఆయన దగ్గరికి నడిపించాలనేటువంటి తపన, ఆశ, కోరిక ఆయనకుంది. ఈ రోజు కూడా నీకు ఒకటే మాట చెప్పగలను. ఈ రోజు ఇలాంటి ప్రదేశంలో కూర్చొని దేవుని మాట వినగలుగుతున్నావంటే, దేవునికంటూ స్తుతి యాగముగా నువ్వు పాటలు పాడగలుగుతున్నావంటే, ఒకవేళ నువ్వు క్వైర్ లో ఉన్నావంటే, ఒకవేళ నువ్వు ఒక వర్షిప్ లీడర్ గా ఉన్నావంటే, నువ్వు దేవునికి నీ యొక్క తలాంతులు చూపించగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావంటే, ఇట్స్ గుడ్. తలాంతులు చూపించే వాళ్ళు అయి ఉండొచ్చు మీరు, ఇట్స్ గుడ్. దేవుని పరిచర్య చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. అది ఎందుకు జరుగుతుందో తెలుసా? మీరు పవిత్రులు అని కాదు, మీ భాగోతం బాగుంది అని కాదు, దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి. దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి. కాబట్టి మీరు దాంతో మన పబ్బం కలిసిపోతుంది అని అనుకోవద్దు. నాకు అవకాశాలు వచ్చేస్తున్నాయి కదా, దేవుడు యాక్సెప్ట్ చేసేసాడులే అని అనుకోవద్దు. నాకు ఇప్పుడు దాకా ఏ బాధ కలగలేదు కదా, దేవుడు యాక్సెప్ట్ చేసేసాడు అని అనుకోవద్దు. నేను వాక్యాన్ని బోధించినప్పుడు, లేకపోతే పాటలు నడిపించినప్పుడు, లేకపోతే క్వైర్ లో ఉన్నప్పుడు, కొరియోగ్రాఫ్ లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాను, దేవుని ఆత్మ తాకిని అనుభవించగలుగుతాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకోవద్దు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనలో చాలా మంది ఏం చేస్తామంటే, ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని దేని బట్టి ఆలోచిస్తామంటే, తాను చూపించేటువంటి కళలు బట్టి. కళలు దేవుడిస్తే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కళలు దేవుడిస్తే వస్తాయి, వరాలు దేవుడిస్తే వస్తాయి. నేను వాక్యం బాగా బోధిస్తాను కదా, డౌట్ ఏమన్నా మీకు? నా స్వరం బాగా ఉంటుందా లేదా? సూపర్ ఉంటుంది నా వాయిస్, అర్థమైందా? నేను వాక్యం బాగా చెప్తాను, నా జ్ఞానం ఎక్కువ ఉన్నది, సూపర్ జ్ఞానం. అంటే నాకేమన్నా కొవ్వు ఎక్కువ అనుకుంటున్నారా, లేకపోతే గర్వం ఎక్కువ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ మాటలు చెప్పడంలో నా యొక్క ఉద్దేశం ఒక్కటే, నాకు తెలివితేటలు ఎక్కువ. ఎందుకో తెలుసా? దేవుడిచ్చాడు కాబట్టి. నాకు వాక్చాతుర్యం బాగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చాడు కాబట్టి. నేను వాక్యాన్ని బాగా బోధిస్తా. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి. అయితే వీటిని దేవుడి కోసం వాడుతున్నానా లేదా, అది నా చేతుల్లో ఉంది. దేవునికి నేను ఇవ్వగలిగితే, దేవునికి నన్ను నేను అంకితం చేసుకోగలిగితే, దేవునికి నన్ను నేను సమర్పించుకోగలిగితే, దేవుని చేతుల్లోకి నేను వెళ్ళగలిగితే, దేవుడు నన్ను తన కబంధ హస్తాల్లో పెట్టుకోగలిగితే, అమేజింగ్. నా యొక్క లైఫ్ ఆశీర్వాదం అవుతుంది. అది క్యారెక్టర్. నేను ప్రసంగం చేయటం నా యొక్క టాలెంట్. టాలెంట్ కి పడిపోవద్దు, క్యారెక్టర్ కోసం చూడు. టాలెంట్ కి పడిపోవద్దు, క్యారెక్టర్ కోసం చూడు. వరానికి పడిపోవద్దు, క్యారెక్టర్ కోసం చూడు. దేవుడిచ్చినటువంటి వరాన్ని స్వలాభం కోసం వాడుకొని నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అతి ఎక్కువ ప్రాబల్యంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి వరాలు చూపించుకొని, నా దగ్గర కర్చీఫ్ ఉంది, దాన్ని మీ మీద వేస్తే గనక శక్తి వస్తుంది. నా దగ్గర నూనె సీసా ఉంది, దాన్ని మీరు వాడుకుంటే గనక శక్తి వస్తుంది. నా దగ్గర ప్రార్థన ఉన్నది, దాన్ని వాడుకుంటే మీకు శక్తి వస్తుంది. నా దగ్గర టచ్ ఉంది, ఆ టచ్ మీరు వాడుకుంటే గనక శక్తి వస్తుంది. ప్రతిదీ అమ్ముకుంటారు. ఏదో ఒక దినాన్న వాళ్ళ ఉచ్చ కూడా అమ్ముతారేమో, నాకు తెలియదు. భీమవరంలో అన్నయ్య అని ఒకడు ఉంటాడు. వాడి నెత్తి మీద నుంచి పాలు పోస్తే ఆ పాలు తాగి అది ఆశీర్వాదం అనుకుంటారు. తమలపాకులు నేల మీద పెట్టి ఆ తమలపాకులు తొక్కితే ఆ తమలపాకులు తిని ఆశీర్వాదం అనుకుంటారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. తలాంతుల్ని అమ్ముకోవటం, వరాల్ని అమ్ముకోవటం, దేవుడిచ్చినటువంటి అవకాశాలని అమ్ముకోవటం. వాడి జీవితాన్ని అమ్మితే సరిపోతేమో, వాడిని నిలువున చీల్చి ఉప్పు కారం రాస్తే సరిపోతేమో, కానీ దేవుడు కృప ఉన్నది ఇంకా వాళ్ళకే. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరిని వింటున్నారేమో వాక్యం, మీకోసమే ఈ వాక్యం. దేవుడు మీ మీద కృప చూపిస్తున్నాడు ఇంకా.
దేవుడికి ఇంకా మీ మీద దయ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే, ఇప్పటికైనా నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడేమో. నీలో ఎవడైనా నీకేం కావాలో చెప్పు ఇస్తానంటారే, హే నువ్వు ఏం సంపాదించావు ఈ లోకంలో, ఏం సాధించావు ఈ లోకంలో, నీదంటూ ఏముంది ఈ లోకంలో చెప్పు నాకు. సమస్తం దేవుడిదే కదా. నీకున్న శరీరం దేవుడిచ్చాడు, నీకున్న అందం దేవుడిచ్చాడు, నీకున్న తలాంతులు దేవుడిచ్చాడు, నీకున్న అవకాశాలు దేవుడిచ్చాడు. వాట్ యు హ్యావ్ ఇస్ వాట్ గాడ్ గేవ్ యు. వాట్ డిడ్ యు డు? ఏం చేసావు? వాటిని ఏం చేసావు? సంసోను అమ్మేద్దాం అని అనుకున్నాడు. ఎంత దరిద్రంగా! సంసోను, దెలైలా, ఫిలిస్తీన్లు, వీళ్ళ ముగ్గురు జీవితాల్లో 3 విషయాలు నేర్చుకుంటాం. సంసోనికి కామం అంటే ఇష్టం, సెక్స్ అంటే ఇష్టం. దెలైలాకి డబ్బులంటే ఇష్టం, కనకం. ఫిలిస్తీన్లకి పవర్ అంటే ఇష్టం, కాంతం. మనుషులు పడిపోయేది ఈ 3 ఆటలకే: కామం, కాంతం, కనకం. ఈ 3 ఏదో ఒకటే. డబ్బు కోసం కొంతమంది ఏమన్నా చేస్తారు, సీటు కోసం ఏమన్నా చేస్తారు కొంతమంది, కామం కోసం ఏమన్నా చేస్తారు మరి కొంతమంది. నువ్వు ఒకవేళ దేవుడికి దూరం అయ్యావంటే ఈ 3 ఏదో ఒకటే. వన్ ఆఫ్ దీస్ 3. ఏంటి నీ జీవితంలో పడేసింది? ఏంటి నీ జీవితంలో దేవుడి నుంచి దూరం చేసింది? నటించొద్దు, నాకు కాదులే అనే ఫేస్ పెట్టద్దు. నువ్వు పెట్టద్దు. ఆలోచించు, దేవుడి నుంచి దూరం చేసింది ఏంటి? సాతానుడు పట్టుకోగానే అతడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి తెలుసా? సాతాను పట్టుకోగానే నీ కళ్ళు ఓడిపేకేస్తాడు. సార్ నా కళ్ళు ఉన్నాయి సార్, బాగా కనబడతాయి, మీరన్నా కళ్ళదాలు పెట్టుకున్నారు, నేను పెట్టుకోలు అని అన్నావా? ఆ కళ్ళు గురించి కాదు నేను మాట్లాడుతుంది, ఆత్మీయ కళ్ళు. ఇది మంచి, ఇది చెడు, ఇది నీతి, అది అవినీతి, ఇది వాక్యానుసారము, ఇది దేవునికి విరుద్ధము అనే ఇంగిత జ్ఞానం ఉంటదే, కామన్ సెన్స్ పోతుంది. సాతాను చేతుల్లోకి వెళ్తే జరిగేది మొట్టమొదటిగా కళ్ళు పోతాయి. అందుకనే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనం కలిగించడం బట్టి వాళ్ళు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. మీలో కొంతమందికి ఈ మాటలు వింటా ఉంటే నేను సింగిల్ గా దొరికితే పొడిచి చంపేయాలనిపించవచ్చు, చప్పు తీసుకొని కొట్టాలనిపించవచ్చు. ఐ డోంట్ కేర్. అలాంటి ఆలోచనలు నీకు వచ్చి అంటే ఎంత బండబారిపోయిన స్థితిలో ఉన్నావు ఆలోచించు. ఒకవేళ బాధ కలుగుతుందా, కొంచెం నొప్పి అనిపిస్తుందా? సంసోనికి కళ్ళు పీకేసిన తర్వాత చేతులకి గొలుసులు కట్టేశారు. చేతులకి గొలుసులు కట్టేయటం అంటే ఏంటి తెలుసా? మీలో కొంతమంది అనే డైలాగులు గొలుసులు కట్టేసిన వాళ్ళు అంటారు. ఏమంటారు తెలుసా? రే ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు అంటే, మానేద్దామంటే నా వల్ల కావట్లేదండి. ఏరా మందు కొడుతున్నావు ఎందుకురా అంటే, మానేద్దామంటే నా వల్ల కావట్లేదండి. ఏరా చెడు తిరుగుడు ఎందుకు తిరుగుతున్నావు అంటే, మానేద్దామంటే నా వల్ల కావట్లేదు. ఎందుకో తెలుసా? నీ వల్ల ఎందుకు కావట్లేదు తెలుసా? నువ్వు నీ చేతుల్లో లేవు. కట్టేశారు. యు హావ్ బీన్ టైడ్ అప్. వాట్ యు వాంట్ టు డూ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఏం చేద్దాం అనుకున్నా అది చేయలేకపోతున్నావు. పాపం మీరు అనుకున్నట్లు తెలియంది చేస్తే కాదు, తెలిసింది చెయ్యకపోతే పాపం అవుతుంది. నీకు తెలిసి నువ్వు ఇది తప్పు అని తెలిసి చేస్తే అది పాపం అవుతుంది. మనలో పాపం చేసిన ప్రతి వాడు కూడా గుర్తు పెట్టుకోవాలి, మనం తెలిసే తప్పు చేశాం, తెలిసే దూరం అయ్యాం, తెలిసే చెయ్యకూడదు చేశాం, తెలిసే చెయ్యాల్సింది చేయలేదు. మనం అమాయకపు ఫేస్ పెట్టి దేవుడు చెవులో పువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. మనము పవిత్రమైన ఫేస్ పెట్టినంత మాత్రాన దేవుడు అమాయకుడేం కాదు. దేవుడికి తెలుసు మనము నీచ నికృష్టులమని. అందుకే ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టే ఇంకా బతుకున్నాం. ఆయన దయ చూపించాడు కాబట్టి ఈ రోజు ఈ వాక్యాన్ని మీకు వినటానికి దేవుడు మీకు ప్రాణం ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని నిలబెట్టుకుంటావా, జీవితాన్ని నిలువునా నీవే నాశనానికి వెళ్తావో నీ ఇష్టం. అది ఆలోచించుకో. దేవుడు బతిమలాడతాడు కానీ బలవంతం చేయడు ఎప్పుడు కూడా. ఆయన బ్రతిమలాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కృప ఉన్నది కాబట్టి ఇది సాధ్యం అయింది. దేవుడు నీ మీద ఉన్నటువంటి కృపతో ఇప్పుడు దాకా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమించటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి ప్రతి దరిద్ర పనిని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని నువ్వు ఏడిపించావు, బాధ పెట్టావు, విసిగించావు, అయినా కృప చూపించడానికి ఇష్టపడుతున్నావు. ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతావా? అడగటానికి ఇష్టపడితే ఆయన నిన్ను క్షమిస్తాడు.